వెయిట్ లాస్ కావాలని అందరూ అనుకుంటారు, కానీ అందరూ కాలేకపోతున్నారు. అసలు రీజన్స్ ఏంటంటే మనము తినే ఫుడ్లో ఎక్కువ క్యాలరీస్ ఉండడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ టైంలో టిఫిన్ తింటున్నాం, 4 ఇడ్లీలు, 1 టీ తాగినప్పుడు మీరు మినిమం 2 గంటలు వాకింగ్ చేస్తే మీరు తిన్న 4 ఇడ్లీలు 1 టీ అరుగుతుంది. లేదు మీరు ఒక టీ తాగారు విత్ 2 స్పూన్లు ఒక 2 స్పూన్లు షుగర్ వేసుకొని ఒక టీ తాగారు, ఒక బిస్కెట్ తిన్నారు అనుకుందాం, అది అరగడానికైనా మీరు 1 గంట సేపు వాకింగ్ చేయాల్సి వస్తుంది. లేదు మీరు ఒక కాఫీ తాగారు, దాంతోపాటు ఒక 3-4 బిస్కెట్లు తిన్నారు, లేదు ఒక 2 బిస్కెట్లు తిన్నారు, మినిమం మీరు హాఫ్ అన్ అవర్ జాగింగ్ చేయాల్సి వస్తుంది. లేదు ఒక కాఫీ విత్ 4 బిస్కెట్లు తిన్నారు, మినిమం 1 అవర్ జాగింగ్ చేయాల్సి వస్తుంది. సో అలానే మీరు ఒక 2 బాదుషా కానీ 2 మైసూర్ పాకులు కానీ తిన్నారనుకోండి, సో అప్పుడు మీరు అట్లీస్ట్ 1 అవర్ సైక్లింగ్ చేయాల్సి వస్తుంది, 1 అవర్ సైకిల్ తొక్కాల్సి వస్తుంది. సో ఇలానే మీరు మనకిష్టమైన బిర్యానీ, చికెన్ బిర్యానీ కావచ్చు, మటన్ బిర్యానీ కావచ్చు, ఏదైనా ఫిష్ బిర్యానీ కావచ్చు, వెజ్ బిర్యానీ కావచ్చు, ఏదైనా బిర్యానీ మీరు ఒక బిర్యానీ తీసుకున్నప్పుడు అది ఖర్చు చేయాలంటే మీరు అట్లీస్ట్ 1.5 అవర్ జిమ్ చేయాల్సి వస్తుంది. ఐదర్ కార్డియో, లేకపోతే పుషప్స్, లేకపోతే ఇంకేవైనా హెవీ వెయిట్స్ అనేవి మీ క్యాలరీస్ మీరు తీసుకున్న ఆ బిర్యానీలో క్యాలరీస్ బర్న్ అవ్వాలంటే మీరు మినిమం 1.5 అవర్ జిమ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం వెయిట్ లాస్ కాకపోవడానికి గల రీజన్ ఏంటంటే మనం అందరం ఏమనుకుంటాము, ఏదో కొద్దిగా కదా తింటున్నాము, ఏముంది సార్ మార్నింగ్ టిఫిన్ తింటున్నాము, ఎన్ని తింటున్నాము 3, అంతకుముందు 6 తినేది ఇప్పుడు 4 తింటున్నాం సార్ ఇడ్లీలు, లేదు సార్ 1 టీ తాగుతున్నాము, ఆ టీలో ఏముంటుంది మా అంటే ఒక 2 స్పూన్లు షుగర్ ఉంటుంది, దాంతోపాటు ఒక బిస్కెట్ ఉంటుంది, ఇంకేం తింటాం సార్ మధ్యాహ్నం పూట మళ్ళీ లంచ్ చేస్తాం సార్, లంచ్లో మళ్ళీ ఏం తింటాము, హెవీ క్యాలరీస్ వైట్ రైస్ తింటాము, ఇంకా కర్రీస్ తక్కువ తింటాము, క్యాలరీస్ ఎక్కువ తింటాం. సో అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం. మళ్ళీ ఇది కాకుండా ఏం చేస్తాం, మళ్ళీ మధ్యలో స్నాక్స్ అని తింటాము, లేదు చాక్లెట్ బిస్కెట్, లేదు హెడేక్ వస్తుందని మళ్ళీ టీ తాగుతారు, లేదు ఈవినింగ్ కాగానే మళ్ళీ స్నాక్స్ తింటాము, మళ్ళీ ఇంకేదైనా తింటాము, ఫ్రూట్స్ తింటాము, ఇంకా విటమిన్స్ కోసం ఫ్రూట్స్ తింటాము. సో ఇంకా సమ్మర్ వచ్చిందని స్ప్రైట్లు తాగుతాము, థమ్స్అప్లు తాగుతాము. ఒక స్ప్రైట్ థమ్స్అప్లో మీకు మినిమం ఒక 4-5 స్పూన్లు ఉంటాయి షుగర్. సో ఇలా మీరు ఎక్కడ ఏది తీసుకున్నా దానిలో హెవీ క్యాలరీస్ అనేది మీ బాడీకి వస్తున్నాయి. సో ఇన్ని రకాల ఫుడ్ మీ బాడీకి ఇస్తే అది లోడ్ ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకోసమే చిన్న ఏజ్లోనే అందరికీ ఈ ఒబెసిటీలు, షుగర్లు, డయాబెటీస్లు, లేదు కిడ్నీలో రాళ్ళు, లేదు ఫ్యాటీ లివర్లు, లేదు గాల్ బ్లాడర్లో రాళ్ళు. సో ఇవన్నీ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల. మళ్ళీ వీటితో పాటు మనం ఒక్క పని చేయం, ముందర షాప్ ఉంటే కొంచెం ఒక డిస్టెన్స్లో కొంచెం దూరంలో మీకు షాప్ ఉంటే కూడా మనం బైకో కారో తీసుకొని వెళ్తున్నాం. సో అసలు వాకింగ్ లేదు, సెడెంటరీ లైఫ్ స్టైల్, ప్రతి ఒక్కరికి కూర్చున్న దగ్గరికి అన్నీ వచ్చేలా మనము ఇప్పుడున్న మన టెక్నాలజీ మనకు ఉంది. సో టెక్నాలజీ వాడుకోవాలి కానీ రోగాలు తెచ్చుకోకండి. సో మనం ఇప్పుడు ఎప్పుడైనా మనం వెయిట్ లాస్ కావాలంటే క్యాలరీ ఇంటేక్ ఎంత ఉంది, క్యాలరీ అవుట్ బర్న్ ఎంత ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము కూర్చొని చేసే జాబ్, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టరు, బిజినెస్ మ్యాన్, లేకపోతే ఇంకేదైనా సిఏ, ఇంకా ఇట్లా చాలా కూర్చొని చేసే జాబ్స్ ఉన్నాయి, లేకపోతే మన బ్యాంక్స్లో పనిచేసే వాళ్ళు. సో ప్రతి ఒక్కరు కూర్చొని చేసే వాళ్ళు ఉన్నారు. సో ఈ కూర్చొని చేసే వాళ్ళకి ఒక రకమైన ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలా, లేదు హెవీ లిఫ్టింగ్ వెయిట్స్ మోసే వాళ్ళు ఉంటారు కొంతమంది వర్కర్స్. సో వాళ్ళకు ఒక రకమైన ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే మనకు బాడీ అనేది అరిగించుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూర్చొని చేసే జాబ్ ఉంది, మీరు 3 పూటలు 4 పూటలు తినాలని ఎక్కడ రూల్ లేదండి. మీ బాడీలో మీరు ఎంత తిన్నారో అది ఎంత అరిగించుకునేరా అనేది రూల్. మీకు మళ్ళీ ఆకలి అయినప్పుడు కొంచెం తినండి, తిన్నప్పుడు మంచి క్యాలరీస్, మంచి ఫ్యాట్ తినండి, మంచి క్యాలరీస్ తినండి, ప్రోటీన్ తినండి, కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. ఇంతే, దీనికంటే మనం పెద్ద చార్ట్ తయారు చేయాల్సిన అవసరం లేదు. ప్రోటీన్ ఇంటేక్ ఎప్పుడైనా కానీ మినిమం ఒక 40% ఉండేలా చూసుకోండి, మంచి ఫ్యాట్ 20% ఉండేటట్టు చూసుకోండి, మిగతాది కార్బోహైడ్రేట్స్ తీసుకోండి. సో ఇది కూడా రోజుకి 2 పూటలో 3 పూటలో తింటే సరిపోతుంది. ఇక మధ్యలో స్నాక్స్ అని, పాలని, పెరుగని, టీ అని, కాఫీ అని అన్నీ ఆపండి. సో ఎక్కువగా ఇవ్వకండి. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాకర్స్ మోర్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, రోజు హెవీ లిఫ్ట్ చేస్తూ ఉంటారు, బాగా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకు మీరు షర్ట్ తీస్తే ఆటోమేటికల్లీ 6 ప్యాక్ కనబడుతూ ఉంటుంది. జిమ్లోకి వెళ్ళి కింద మీద పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు న్యాచురల్గానే వాళ్ళకు 6 ప్యాక్స్ వచ్చేస్తాయి.
సో అంత వర్క్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు 2 పూటలు తినాల్సిన అవసరం లేదు, వాళ్ళు 4 పూటలు తిన్నా పర్లేదు. ఎందుకంటే వాళ్ళు క్యాలరీ ఇంటేక్ ఎంత ఉంది, క్యాలరీ బర్న్ అంత చేస్తున్నారు. ఇక్కడ ప్యూర్లీ క్యాలరీ ఇంటేక్ ఎంత ఉంది, క్యాలరీ బర్న్ ఎంత ఉంది. మీరు ఎక్కువగా క్యాలరీస్ వేస్తూ ఉంటే అది ఎట్లా అంటే మీ బాడీలో లైక్ ఒక ఎట్లా మీకు కంప్లీట్ ఎక్కువ క్యాలరీస్, అన్ని రకాల కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇదంతా బ్లాక్ మనీ లాగా ఉంటుంది మీ బాడీలో. అన్ని ఆర్గాన్స్లో బ్లాక్ మనీ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడెక్కడ బ్లాక్ మనీ ఉంటుంది, లివర్లో ఫ్యాటీ లివర్ అనేది బ్లాక్ మనీనే. నా దృష్టిలో మీ కిడ్నీలో రాళ్ళు బ్లాక్ మనీనే, కిడ్నీలో సిస్ట్లు ఉంటాయి, మల్టిపుల్ కిడ్నీ సిస్టిక్ డిసీజెస్ అని ఉంటాయి, గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయి, ఇది కూడా బ్లాక్ మనీనే. అండ్ హెర్నియాస్ అని వస్తాయి, అది కూడా ఎక్కువ కడుపు మీద ప్రెషర్ పడడం వల్ల వచ్చేవి హెర్నియాస్. ఇది కూడా మీకు దీనివల్లనే, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్లనే. ఇది కూడా నా దృష్టిలో బ్లాక్ మనీనే. ఒబేసిటీ, బాడీ అంతా ఫ్యాట్ డిపాజిట్ చేసుకున్నారు, ఇది కూడా బ్లాక్ మనీనే. సో ఇంత బ్లాక్ మనీ బాడీలో పెట్టేసుకుంటే ఆ క్యాలరీస్ అన్నీ ఎక్కడ బర్న్ చేయడానికి మీకు ఎక్కడ స్కోప్ ఉంది, మళ్ళీ కూర్చొని పని చేయాలి. సో ఎప్పుడైనా వెయిట్ లాస్ కావాలంటే మినిమం మనము ఎంత తీసుకుంటున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము, ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా, ఇది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.